హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను మ్యాక్బుక్లో స్టీమ్ అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా, సో దట్ మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ స్టెప్స్ని అయితే ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ దగ్గర క్రోమ్ ఉన్నా పర్లేదు, సఫారీ ఉన్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు అనమాట. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అఫీషియల్ స్టీమ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి అనమాట. నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే కింద కామెంట్స్లో అయినా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు చెక్ చేయొచ్చు. మోస్ట్లీ మీరు ఇన్స్టాల్ స్టీమ్ ఫర్ మ్యాక్బుక్ అని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫస్ట్లోనే ఆ లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్టీమ్ ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మీరు టాప్ రైట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే అక్కడ ఇన్స్టాల్ స్టీమ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ పేజ్లోకి అయితే వెళ్తారనమాట. అక్కడ మీరు మ్యాక్ ఓఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకొకటి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి, మ్యాక్ ఓఎస్ఆ లేకుంటే విండోస్ అని అడుగుతుంది అనమాట. మ్యాక్ ఓఎస్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు మ్యాక్బుక్ లేకుంటే విండోస్ అని సెలెక్ట్ చేసినాక ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ డౌన్లోడింగ్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం స్టీమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మ్యాక్బుక్లోని. వన్స్ ఇదైతే డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ డౌన్లోడ్ ఫోల్డర్లోకి అయితే వెళ్ళండి, లేకుంటే మీరు బై డిఫాల్ట్ దాంట్లో పెట్టుకుంటారు కదా డౌన్లోడ్ ఎక్కడ అవ్వాలి ఏంటని, ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఈ స్టీమ్ అప్లికేషన్ని అంటే ఫైల్ ఉంటుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. అక్కడ మీకు ఒక న్యూ విండో అయితే పాపప్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్టీమ్ ఐకాన్ని డ్రాగ్ చేసి అప్లికేషన్స్ అనే దాంట్లో అయితే డ్రాప్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే మీకు స్టీమ్ అనేది మ్యాక్బుక్లో ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చి మీరు యాప్ లిస్ట్లోకి వెళ్ళి స్టీమ్ అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు స్టీమ్ అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డౌన్లోడ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరైతే లాగిన్ అయిపోయి, లాగిన్ అయిన తర్వాత మీకు ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అంతా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని పర్మిషన్స్ కూడా అడుగుతుందన్నమాట. దాంట్లో మీరు అన్నీ యాక్సెప్ట్ అయితే చేయండి. అప్పుడే మీకు ఈ స్టీమ్ అనేది కరెక్ట్గా అయితే వర్క్ అవుతుందన్నమాట. అంతే. దీని తర్వాత మీరు స్టీమ్ అప్లికేషన్ ఓపెన్ చేసి గేమ్స్ ఏమైనా ఆల్రెడీ మీరు పర్చేస్ చేసినట్లయితే అవైనా ఆడుకోవచ్చు, లేదంటే కొత్త కొనాలన్నా కొనుక్కోవచ్చు అనమాట. మేబీ కొందరికి ఇక్కడ డౌట్ అయితే వస్తుంటుంది, బ్రో మేము విండోస్లో స్టీమ్ అప్లికేషన్ ద్వారా కొన్ని గేమ్స్ అయితే కొన్నాము, అవి మ్యాక్లో కూడా యూస్ చేయొచ్చు అని. ఎస్, అబ్సల్యూట్లీ యూజ్ అయితే చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో స్టీమ్ యాప్ అనేది మీరు వన్స్ ఒకసారి కొన్నారు అంటే అది ఏ డివైస్లో అయినా సరే యూస్ చేయొచ్చు అనమాట. మీకు పర్టికులర్గా ఒక డివైస్లో అని చెప్పి అట్లే ఉండదు. సో మీరు మ్యాక్ అయినా యూస్ చేయొచ్చు, విండోస్ అయినా యూస్ చేయొచ్చు, అండ్ మల్టిపుల్గా కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు స్టీమ్ అనేది మ్యాక్బుక్లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు స్టీమ్ అప్లికేషన్ని మ్యాక్బుక్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే.